ఆయన 70,000 పుస్తకాలు చదవకపోవచ్చు, కానీ 70,000 పుస్తకాలు చదివినంత నాలెడ్జ్ ఉన్నది. నా జీవితంలో అరుదైన వ్యక్తిని చూసిన. తన గొప్పోడండి. నేనైతే ఆయనతోనే నాకు చిన్నప్పుడే మా తండ్రి దూరం అయిండు, చిన్నప్పుడే మా చెల్లె చనిపోయింది, మా బావ చనిపోయిండు, మా తమ్ముడు చనిపోయాడు. కానీ కేసీఆర్తోని నేను ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాను. రాజకీయ జీవితాన్ని ఇవ్వలేదు ఆయన, కానీ నాకు పర్సనల్ జీవితాన్ని ఇచ్చిండు. ఇవాళ పరిచయాన్ని పెంచిండు. మీ ఓటర్లు నన్ను ఇవాళ గౌరవిస్తానంటే నిజంగా కేసీఆర్. బాగా బాధపడ్డది ఇప్పుడు ఏంది కేసీఆర్తో నాకున్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకొని ఒక 500 సార్ల తలుపులు దగ్గర పెట్టుకొని ఎక్కిపడి ఎంత బాధపడవచ్చు అన్న. అచ్చా, ఇప్పటికి మీరు నాకు 2-3 సార్ల కళ్ళలో నీళ్ళు చూసినా నేను ఉదయంలో నేను హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కేసీఆర్ ఫ్రెండ్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నా. కేసీఆర్ ఒక దుర్మార్గుడు అంటే ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించిండో అదంతా ట్రస్ట్కి రాయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు కేసీఆర్ నిజంగా అంతగానో దోచుకున్నాడా? దోచుకోకపోతే ఆయన దగ్గర ఏమున్నది? అది వరకు కార్ లేకుండా యాదగిరెడ్డి కార్లో వరంగల్కి వచ్చేది. చనిపోయిండు ఎవరు ఎమ్మెల్సీ, ఆయన ఇన్నోవాలో సిటీలో తిరిగేది. ఇప్పుడు ఆయన దగ్గర పైసలు లేవు కాబట్టి సక్సెస్ అయింది. ఓకే, పైసలు ఉన్నోడు ధైర్యం చేయడు. ఇప్పుడు ఆయన మన గౌడ్ సాబ్ ఉండే కదా, ఆయన కూడా తెలంగాణ కోసం తిప్పల పడ్డాడు కదా, ఈ తెలుగుదేశంలో దేవేందర్ గౌడ్. దేవేందర్ గౌడ్ కూడా తెలంగాణ కోసం పోరాటం మొదలు పెట్టిన 2 బస్సులు బలగంగానే ఊకున్నాడు. ఎందుకంటే శ్రీమంతుని భయం ఎక్కుంటుంది. ఈయన దగ్గర ఏం లేదు తెగింపు. మందిమూలని నడిపించిండు, అది వేరే ముచ్చట. ఉద్యమాన్ని నడిపించిన హీరో. ఎవరి జేబుల పైసలున్నా, పారిశ్రామికవేత్తల దగ్గర పైసలున్నా, ఎవరి దగ్గర ఉన్నా వాడిండు. పైసలు ఉన్న వాళ్ళను దగ్గర తీసిండు, ఉద్యమకారులను దగ్గర తీసిండు. అలాడు పాడిన పాఠకాలను, రాతగాలను వీళ్ళందరినీ కూడా ఆప్యాయతగా మందలిచ్చిండు. గంటల తరబడి మాట్లాడిండు. ఉద్యమాన్ని ఒక మంచిగా ఒక నిర్మాణం చేసిండు, ఒక వాల్ లెక్క నిర్మాణం చేసినమాట నిజం. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప లక్షణాలు ఉన్నాడు. ఆయన 70,000 పుస్తకాలు చదవకపోవచ్చు, కానీ 70,000 పుస్తకాలు చదివినంత నాలెడ్జ్ ఉన్నది. ఇప్పుడు ప్రపంచ స్థాయి మేధావులలో ఆయన కూడా ఒక మేధావి. ప్రపంచ స్థాయి మేధావులలో ఆయన కూడా మేధావి. అర్ధత ఉన్నది, హృదయం ఉన్నది. అందరు తినాలనుకుంటాడు, అందరు తాగాలనుకుంటాడు, అందరు తినాలనుకుంటాడు. అంత చక్కటి హృదయం కనిపించేది కూడా. అరుదైన వ్యక్తిని చూసిన నేను నా జీవితంలో, అరుదైన వ్యక్తిని చూసిన. కానీ అవి పిల్లగాళ్ళు ఎప్పుడైతే వచ్చిందో అది నాశనం అయిపోయింది. ఆయనకి ఏంటంటే ధృతరాష్ట్రునికి ఉన్నంత ప్రేమ పిల్లల మీద. ఆ పిల్లలు ఆ ఇద్దరు రాకపోతే జ్యోతి బసువత్ కదా, ఆయన అలిసిపోయి నాకు ఇది వద్దు అనేదనక పోయేది ఉండే ఆయన. అట్లా ప్రధానమంత్రి స్థాయి క్యాండిడేట్ అవు. అంత అంకిత భావము, అంత తెలివితేటలు. నిజంగా ఇక్కడ కరెంట్ ఉండేదానే, అప్పుడప్పుడు కరెంట్ వచ్చేది, కానీ ఎప్పటికీ కరెంట్ వచ్చింది కదా ఆయన. ఇవాళ ప్రాజెక్టులలో ఏం అవకతవకలు జరిగినాయా, ఏం జరిగినాయా, ఏం పోయినాయా. ఇవాళ మల్లన్న సాగర్ నీళ్ళే కదా హైదరాబాద్కి వచ్చేది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఇప్పుడు ఆయన తప్పు చేస్తే తప్పు చెప్పాలి, కానీ ఆయన ప్రేమ కూడా ఆ స్థాయిలో ఉండే. నీటి వసతి ఎంత గొప్పగా ఎగబాకింది చెప్పండి. ఇవాళ రైతులకు రుణమాఫీ ఎంత గొప్పగా జరిగింది. రైతుకు పెట్టుబడి అది వరకు ఆలోచన జరిగిందా? ఇవాళ యావత్ భారతవనంలో జరుగుతుంది. అంటే ఆదర్శమే కదా, ఇది ఆదర్శమే కదా అంటాను. అంటే ఏదైనా చేయగలిగిన వ్యక్తి. ఈ పిల్లల మీద మమకారం చేయబట్టి నాశనం అయిపోయింది తప్ప హరీష్ ఒక్కడు ఉంటే ఇది ఆగం కాకపో. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు అంటే దుర్మార్గుడు అన్నారు, దాని తర్వాత ఇవన్నీ చెప్పడం జరిగింది. నాకు ఎట్లా దుర్మార్గుడు అయిందో అది కావాలి. అసలు మీ స్నేహం ఎట్లా కుదిరింది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఒకటే, నేను బీసీసీఎల్
నన్ను అంటే 2001లో నేను అంటే నాకు తెలంగాణ యావ మీద బాగా ఈ తెలంగాణ కష్టాలు, తెలంగాణ బాధలు, కష్టాలు, అవస్థలు ఇవన్నీ నేను చూసినోడిని. ఎందుకంటే నేను గొల్లినల్లో పుట్టినోడిని. మేము ఎట్టి చాకరీ చేసిన వాళ్ళం, ఎట్టి మందలు పడ్డోళ్ళు, ఎట్టి మందలు పెట్టాలి. వాళ్ళ ఇళ్ళల్లో దొరల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే మేము గొర్రె పిల్లల్ని ఇవ్వాలి ఉచితంగా. ఓకే, ఉచితంగా గొర్రె పిల్లల్ని ఇవ్వాలి. అరే దొరలు ఆయివన్న ఆడిదాన్ని దక్కనిచ్చిందానే, మంచి స్త్రీని దక్కనియలేదే. ఇన్ని కష్టాలు పడ్డది ఈ తెలంగాణ. అంటే ఒక్క మా గ్రామమే కాదు, అన్ని గ్రామాలు కూడా తల్లడిల్లినాయి. అన్ని గ్రామాలు కూడా తల్లడిల్లినాయి. అందుకనే ఈ 1000 సంవత్సరాల బానిసత్వానికి వ్యతిరేకంగా మన రక్తం, వ్యతిరేకంగా మన పుట్టబోయే సంతానం వ్యతిరేకంగా పోరాటంతోనే పుట్టింది. ఆ పోరాటాన్ని చెన్నారెడ్డి కాలంలో, చెన్నారెడ్డి ఉద్యమకారుడు కాదు, అంతకంటే ముందుగాల ఉద్యమం ఉంటేనే చెన్నారెడ్డి వచ్చిండు. అంటే ఆనాడు సంగమిరెడ్డి సత్యనారాయణ అరే రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావోయి వెర్రి చెన్నారెడ్డి అని పాట పాడినంటే చెన్నారెడ్డి రానట్టే కదా ఉద్యమంలో. అవును, దాని తర్వాతనే వచ్చిండు కదా ఉద్యమం. ఇవాళ కేసీఆర్ కూడా నాకో షాప్ ఉంటుందని వచ్చిండు. అప్పటి వరకు నక్సలైట్లు తీర్మానం చేశారు. అంటే ఓట్లను నమ్మని నక్సలైట్లు కూడా తీర్మానం చేశారు 2 రాష్ట్రాలు కావాలి. ఇవాళ ఒక్క ఓటు అయితే 2 రాష్ట్రాలని వేణుగోపాల్ రెడ్డి గారు పాపం మా సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఉండే ఆనాడు, ఆయన కష్టపడి కాకినాడలో తీర్మానం చేయించాడు. వెంకయ్యనాయుడికి ఇష్టం లేకుండా, అనేక మందికి ఇష్టం లేకుండా ఆయన తీర్మానం చేయించాడు. అద్వాని గారు కూడా ఇష్టం లేకుండా కానీ తీర్మానం చేయించాడు. అట్లా నాకో షట్టర్ ఉంటుంది. ఎందుకంటే ఈయనను ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండే, దాని తర్వాత ఈయనను డిప్యూటీ స్పీకర్ చేసే వరకు పెత్తనం లేదు. పెత్తనం లేకపోయారో కసి పెంచుకున్నాడు. ఎందుకంటే ఆనాడు ప్లాన్ ఈయనదే. ఎవరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి ప్లాన్ ఈయనదే. 7 ఎమ్మెల్యేలు ఉంటే 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిండు. 7 ఎమ్మెల్యేలు ఉంటే నా దగ్గర 70 మంది ఉన్నారని చెప్పిండు. 70 మంది ఉన్నారంటే 70 మంది ఉన్నారట అని ఒక్కొక్కడు పోయి ఎప్పుడైతే రవాణా శాఖ మంత్రి ఇది డిప్యూటీ స్పీకర్ అయినాక ఆ అవమానాన్ని భరించలేక నాకు ఒక షట్టర్ దొరకదా. ఈ ఉద్యమకారులు ఇక్కడ అప్పటి వరకే విద్యార్థి లోకం ఉద్యమంలో ఉన్నది, అప్పటి వరకే ఎంప్లాయీస్ ఉద్యమంలో ఉన్నారు. ఈ 2 పార్టీలు తీర్మానం చేసినాయి కాబట్టి నాకు కూడా ఇక్కడ జాగ దొరుకుతుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది. సరే, అనేక మందితోనే ఆయన ఆసక్తిగా విని మాట్లాడి దాన్ని ప్రోజ్ చేసి ఉద్యమాన్ని ఒక బాట పట్టించిన మాట పెద్ద మనిషి వాస్తవం. నా బోటి వాళ్ళందరినీ కూడా దగ్గర పిలిచిండు. నేను బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ, నీకు తగిన ప్రాధాన్యత జరగలేదు, నువ్వు బీజేపీలో మంచి నాయకత్వం ఉండే అని మా వినోద్ గారు, మాజీ ఎంపీ వినోద్ గారు నన్ను కేసీఆర్ దగ్గర తీసుకెళ్తే ఒక 5 నిమిషాల ఇంట్రడక్షన్ అనుకుంటే 3.5 గంటలు మాట్లాడి నాతో. 3.5 గంటలు మాట్లాడి అన్నా నువ్వు బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ ఉండాలి రాజన్న ఆనాడే తొలినాడే పిలిచిండు, దాని పిలిచిండు. హరీష్ గారు కూడా ఉండేది. ఈ 3.5 గంటలు నేను ఏది చెప్తే అది రాయించుకున్నాడు. హరీష్ ఇది రాయి. సరే, నేను దాని తర్వాత జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అయిన తర్వాత సంక్షోభం ఏర్పడ్డది పార్టీలో. ఏది 10 మంది ఎమ్మెల్యేలు అందులోకి వెళ్ళిపోయారు. అయితే ఈయన కాలిరిగి ఢిల్లీలో ఉండే. అయితే నరేంద్ర గారు మీటింగ్ పెట్టిండు మా దగ్గర పబ్లిక్ గార్డెన్లో వరంగల్లో. అయితే ఎవరు మాట్లాడినా అది మీటింగ్ లేచలేదు. అయితే మా మాజీ ఎంపీ మా వినోద్ గారు, రాజే గారు మీరు మాట్లాడానంటే అప్పుడు మస్తునాచార్య పెత్తనం. అయితే నన్ను 5 నిమిషాల కండిషన్ మీద నాకు ఇచ్చారు. అయితే నేను 55 నిమిషాలు మాట్లాడినా. ప్రజలు లేచిండ్రు, నన్ను వద్దని తనకు కేవలం ఛాన్స్ లేదు. ప్రతాప్ రెడ్డి సభాధ్యక్షుడు ఉండే కాబట్టి ఆనాడు కేసీఆర్ ఎవరో హైదరాబాదోడు ఈ సెల్ ఓపెన్ చేసి ఆయనకు వినిపిస్తే విన్నాడు. ఈ అందరూ సూత్తాన్లు కదా, ఆయన దగ్గర పోవాలి కదా అని నేను మా బకనగరాజు మా చిన్నమ్మ కొడుకుండే ఇద్దరం కలిసిపోయినాం. పోయి అన్న నేను రేపు పోతున్నా, ఇక వినోద్ గారి ఇంటికి కలమనుకున్నాం. అన్న నేను రేపు పోతున్నా, నా మనసు నిమ్మలం కదా, నువ్వు ఇక్కడ 4-5 రోజులకు ఉండాలి, నువ్వు ఫ్లైట్ ఎక్కిపోతాను. అరే మన వీడు ఉండే రాజ్యసభ మెంబర్, ఇప్పుడు రాజ్యసభ మెంబరు అది తెప్పియారంటే, అరే నేను విమానంలో ఎందుకన్నా, ఫస్ట్ టైం నేను విమానం ఎక్కాలి అప్పటి వరకు, ఎందుకని అంటే పోవాలని ఈ కాంచెల్లి నువ్వు ఎక్కడ విమానంలో తిరగాలి ఈ కాంచెల్లి అని నన్ను ప్రోత్సహించిండు. అట్లా విన్నదండి, నువ్వు మెదక్ జిల్లా ఇన్ఛార్జివు, నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యదర్శివి, నువ్వు వెంటనే రాపిచ్చి సంతకం పెట్టి
నువ్వు ఈ కాంచెల్లి ఇట్లా మెదలాలి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ చూడాలి, రాష్ట్రం అంతటా తిరగాలి, ఇక్కడ కూడా చూడాలని చెప్పిండు. అప్పటి నుంచి నేను ఫుల్ టైమర్గా పనిచేసిన. నాకు చిన్న జెన్ కారు ఉండే. దాని తర్వాత మళ్ళీ నేను ఒక ఇన్నోవా కారు కొనుక్కున్నా. ఇన్నోవా కారు కొనుక్కొని ఇక పార్టీకి ఫుల్ టైమర్గా అన్ని జిల్లాలు తిరిగిన. ఒక చిన్నవి అంటే 150 మంది నుంచి మొదలుకుంటే 2,50,000 మంది మీటింగ్ను కూడా నేను అడ్రస్ చేసిన. ఒక 10,000 బహిరంగ సభలు మాట్లాడిన. 10,000 బహిరంగ సభలు కేసీఆర్ మాట్లాడలే. ఎందుకంటే రాష్ట్రం అంతటి ఆయన తిరిగేది, కానీ ఆయన ఎప్పుడు నెరిసిన దేవుడు కదా, ఎప్పుడైనా తీసుకొస్తే దానికి విలువ ఉంటుంది, కానీ ఎప్పటికి కాదే విలువ ఉండదు కదా. మేము చిన్న దుర్గమ్మ కొలుపోలిగా, చిన్నది మేమే, పెద్దది మేమే, అనేక మంది. కానీ మరి ఆయనకి ఎందుకో నన్ను పార్లమెంట్ మెంబర్ చేయాలని ఉండే, ఆయనకు ఏది మెదక్ పార్లమెంట్ మెంబర్ చేయాలని ఉండే. కానీ నాకంటే విజయశాంతి మెరుగు అని నేనే చెప్పిన. నాకంటే విజయశాంతి మెరుగు, అది తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నది, అది ఎవరు చత్తలేడు, కానీ అది తుపాకీతో కాలితే మంది చచ్చిపోతానులని మన పోరగాళ్ళు అనుకుంటాను, అది హీరో అనుకుంటానన్నా, ఆమెనే చెయ్యని చెప్పిన. నన్ను మల్కాజ్గిరికి పోటీ చేయాలని అన్నాడు. అని అమ్మ మన మల్కాజ్గిరి రాదే పొత్తులు అంటే, వత్తే పోటీ చేయాలను అంటే వత్తే పోటీ చేస్తా అని చెప్పిన. అది రాలేదు. దాని తర్వాత రాజ్యసభ పంపాలనుకున్నాడు. తెల్లారి వరకు నా పేరు మార్చాడు. అంటే ఎందుకు మారుస్తాడు ఇట్లా? అంటే ఎవరన్నా వచ్చి చెప్తా ఉంటారా? ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి చేయబట్టి నాకు పార్లమెంట్ రాజ్యసభ పోలేదని నేను అనుకుంటాను. ఓకే, ఆయనకైతే ఉండే కడుపులా, కానీ ఆయన కొద్దిగా ఈర్ష్యపడ్డాడని అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఆయనకంటే ముందుగా అలా మాట్లాడాలి. ఏ బహిరంగ సభలు నేను మెదకులో అనేక బహిరంగ సభలు అడ్రస్ చేసి పోతే నాకు ఎక్కువ మంది ఈలలు కొట్టేది. ఈలలు కూడా గ్రహించే శక్తివంతుడు ఆయనే. పోతే నేను ఎర్రోడిని, ఆయన కర్రోడు. పోతే ఆయన బలగం లేనోడు, నాకు బలగం ఉన్నోడిని. నేను విశ్వాసపాత్రుడినే. అచ్చా, విశ్వాసం కలిగిన కుటుంబంలో పుట్టిన నేను బేమాన్ కుటుంబంలో పుట్టలే. ఇప్పుడు గింతంత ఉప్పేసినా కూడా మర్చిపోని కులం మాది. వాళ్ళు గుర్ర బేమాలు, తిన్నింటి వాసాలు లెక్క పెడితే వాళ్ళు. కానీ ఏమనుకుంటున్నాడో ఏమో, కానీ రాజకీయంగా మాత్రం నన్ను పతనం చేసిండు. పోతే ఒక చైర్మన్ చేసిండు, వద్దనంగా కూడా చైర్మన్ చేసిండు. కానీ నా భుజాన తుపాకి పెట్టి 1,00,000 కోట్లు కొట్టేసారు. ఎవరు? మా శ్రీనివాస యాదవ్, నేను, ఇద్దరు కలిసి. అంటే ఇవన్నీ చేసే వరకు దుర్మార్గుడు అన్న నేను. ఇవన్నీ చూసి పోతే ఉద్యమకారుల ఉసురు పోసుకుంటుంది. ఉద్యమకారులు ఎవరు నీ పక్కపండి లేరా? దెబ్బలు కొట్టిన వాళ్ళు నీ పక్కపండి ఉంటారు, మమ్మల్ని దెబ్బలు కొట్టిన వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నేను ఇది పక్కా అడగాలనుకుంటున్నా. అంటే ఈ గొర్రెల దాంట్లో స్కామ్ జరిగింది, 1,000 కోట్లే. మరి నా మీద విచారణ ఎందుకు జరగలే? నేను చైర్మన్నే కదా. అవును, మరి నా కూడా విచారణ జరగాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన నా మీద విచారణ జరిపితే నా దగ్గర తప్పుంటే అంటే విచారణ జరిపిస్తలేరని నేను అనేక బంధు ఈ 10వ కావచ్చు, ఇప్పటి వరకు 10, 20 మరి నేను డిమాండ్ చేస్తాను, ఎవరు జరిపిస్తలేరు, జరిపించాలిగా. అన్ని లక్షల కోట్లు జమ చేసుకున్నారు. ఇప్పుడు భూములు ఏంది హైదరాబాద్లో, లక్షల కోట్ల భూములు. అవును, ఇవాళ కిరాయి ఇంట్లో ఉండే కవితమ్మ, ఇవాళ ఏ మెడల మీద ఉంటా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఫారిన్లో చదువుతారు. అవును, వాళ్ళు పోతే వార్త వత్తే వార్త, పోతే వార్త వత్తే వార్త. అవును, ఎక్కడున్నారు వీళ్ళకి ఏముండే? కేసీఆర్ గారు ఫస్ట్ ఎట్లా ఉండే అసలు మీతోటి? తర్వాత ఎప్పుడు చేంజ్? ఎవ్వరితో కూడా మంచిగానే ఉండేది, అందరితో మంచిగానే ఉండేది, ఉద్యమకారులు అందరితో కలిసి ఉండేది. మరి ఎప్పుడు చేంజ్ వచ్చింది అసలు? మీరు బయటికి రావడానికి కారణం ఒక్కటేనండి, నా పేరు పోలీసు వాళ్ళ దగ్గర కూడా నా పేరు ఉన్నదాన్ని చూపించుకునేటువంటి రోజు వచ్చినప్పుడు నాకు ఇజ్జతే కదా, అప్పుడు నాకు మారే అందరూ కూడా అరే రాజన్నకేం రోగం, అవమానాల పాలవుతాడు, ఇంకా అందులో ఆ పార్టీలు ఎందుకుంటాడు అన్నప్పుడు నేను నిర్ణయం తీసుకున్నా. ఆఖరి మా వినోద్ గారు అన్నాడు, రాజా గారు మీరు బాగా కష్టపడ్డారు సుమా, మీరు పోవద్దు పార్టీల నుంచి అంటే. నేను ప్రెస్ మీట్కు ఆహ్వానం పలికిన అంటే, ప్రెస్ మీట్ తప్పించుకో నేను ఉంటే నేను ఎమ్మెల్సీ కూడా ఐదును, కానీ నాకు పరువు పోయినట్టు అనిపించిందండి. ఎందుకంటే నేను అనేక మందిలో నేను ఒకరిని, నేను ముఖ్య భూమిక పోషించినవాడిని. 5 వ్యక్తులు ఖమ్మం జైలు ఉంటే నేను అందులో ఉన్నా, ఒక్కొని నేను కూడా ఉన్నాను. ఆయన ఒక బీసీ, ఒక ఎస్సీ,
ఒక బ్రాహ్మణు, ఒక రెడ్డి, నాయన నరసన లేడు, నాయన నరసన లేడు, విజయరామరావు ఆ పార్టీలో లేడు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పెద్ద మనిషి అయిండు, మన జయశంకర్ సాబ్ చనిపోయాడు. అవును. ఇక ఉన్నది మేమిద్దరమే. ఇప్పుడు ఆయన వాయస్సు నా వాయస్సు ఉన్నది. ఇది రెండే తెలంగాణ వాయస్సులు ఉన్నాయి. ఆయన వాయసం లోతుల నుంచి వస్తుంది, నా వాయసం ఇంకా వెనుకోపోలే, నా వాయసం వెనుకోపోలే. అయితే ఇంకోటన్నా, ఇప్పుడు ఉద్యమం సమయంలో అంటే ఒక నెల రోజులు బాగా ఉద్యమం చేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఒక సంవత్సరం చేసి ఆపేసి ఇట్లా అంటే వైఎస్ఆర్ నుంచి ముడుపులు రాగానే ఆగిపోవడం ఇట్లా జరిగినాయి అన్నారు, నిజమేనా? ఎంత మాత్రం కాదు. ఓకే. పైసలు లేని మాట వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు చేసిన మాట వాస్తవం, కాంగ్రెస్తో పొత్తులో పైసలు తీసుకున్న మాట వాస్తవం, తెలుగుదేశంతో పొత్తు చేసిన మాట వాస్తవం, తెలుగుదేశం నుంచి బోధాలు రావాల్సిన పైసలు వచ్చినాయి. వెనకసేరి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతాడు ఒక ఆయన పెద్ద మనిషి మా దాంట్లో సంసారవతగా మాట్లాడుతాడు, సెకండ్కి ఇస్తే ఆయనే దొబ్బిపోయాడు, ఈయన పంపితే ఆయన దొబ్బిపోయాడు, పెద్ద డైలాగులు ఎత్తాడు ఇప్పుడు, పసలేని డైలాగులు ఎత్తాడు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. కానీ పైసలు లేని మాట వాస్తవం. కానీ ఉద్యమాన్ని ఆపలే ఆయన అన్నాడు. ఉద్యమం అప్పుడప్పుడు ఆగేది, మళ్ళీ ఏదన్నా మళ్ళీ విచారణ చేసి ఎట్లా లేపుదామని అనుకునేది తప్ప ఎన్నడూ ఉద్యమాన్ని చల్లార్చనీయలే. ఓకే, చల్లార్చనీయలే. అసలు ఉద్యమకారులు చల్లారిలా అసలు. అదే ఇవాళ ఆయన తుపాకీతో కాల్చుకున్నాడు ఢిల్లీకి పోయి. శ్రీకాంత్ చారి మొదటి బలిదానం. మేము జైల్లో ఉంటిమి ఆనాడు. కేసీఆర్ ఎక్కెక్కిపడి ఏడ్చిండు, ఒర్రిండు పాపం. నేనే పొదిగి పట్టుకున్నా, ములాఖాతుకు పోతే నేనే ఆయన దగ్గర వదిలి పట్టుకున్నా. ఏందన్నా నువ్వు గండ్ర ఎందుకు ఏడుతాండ్రా అని నాకు భయమైంది. అంటే అన్న మనం ఇంట్లో ఉంటే జైల్లో పిల్లలు చనిపోబెట్టరని. అరే ఏ మాట కామాటానండి. ఆయన చాలా హృదయం ఉన్నాడు. ఈ పాషాణంగా ఎట్లా మారిండో ఏం కథ. ఎందుకు మారొచ్చు అంటారు? అంటే మీరు అనుకున్న అంచనా ఏంది అసలు? ఎందుకు నేను అనుకున్నది ఏంటంటే ఈ పిల్లలు ఆయన నడవనిత్తలేరండి. ఆయన దగ్గర పైసలు కూడా ఉన్నాయని నేను అనుకోను. ఆస్తులు ఉన్నాయి కానీ పైసలు లేవు. పోతే ఉన్న ఆస్తి కూడా ఈ ఆయన పేరు ఉన్న ఆస్తి కూడా కోడల పేరు వేరు మనవన్న పేరు వేరు రాసేసినట్ట. కొడుకు వచ్చాడు ఆస్తి ఉన్నది. కానీ ఇప్పుడు ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎందుకు పెట్టిండు? 1000 కోట్లు ఉన్నాయి అలా. ఏది పార్టీ ఫండ్. ఇప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏది సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ తర్వాత వీళ్ళ దగ్గరనే ఉన్నాయి పైసలు. ఈ పిల్లలు చేయబట్టే ఆయన అటు కదలకుంటాయండు. హెల్త్ కూడా సహకరిస్తలేదు. అంటే హెల్త్ ఖరాబ్ కావడానికి వీళ్ళే కారణం అని కూడా అంటున్నారు కదా. అంటే ఒక్కటే మానసికంగా ఇప్పుడు కవిత ఆ లిక్కర్ స్కామ్లో ఇరుకుతుందని ఆయనకు తెలియదు. ఇరికినాక ఎంతైనా ఒక స్త్రీమూర్తి ఇరకరాని కేసులో ఇరికే వరకు బిడ్డంటే ఆయన పంచ ప్రాణం. ఇంకా తివారి జైలు ఉండే వరకు ఎంతైనా కలకలన్నాడు. ఇప్పుడు తివారి జైలుకు మరి వీళ్ళు ఇద్దరు పోయిరి, కేటీఆర్ను హరీష్ రావు ఎప్పటికి పోయి వకీల్ను మన్ను మశాను పెట్టుకొని ఇద్దరు తీసుకొచ్చారు. వాళ్ళు ఏమది ఇవాళ పడ్డవు, నువ్వు ఏమిటికి వస్తుంది, నీకేమవుతుంది? కవితమ్మకి ఏమవుతుంది? కవిత బయటికి రావడానికి కారణం ఏమై ఉంటుంది? కవిత ఈ ఆస్తి పిచ్చే. కవిత బయటకు రావడానికి కారణం ఏం లేదు, ఆస్తి పిచ్చే. ఓకే. ఇప్పుడు నాకు రోజు ఫోన్లు చేసే వాళ్ళు ఉంటారు ఆడికి ఆ నుంచి. ఇప్పుడు ఈ ఆస్తి మనవని పేరు కోడల పేరు రాసినాకనే ఈ కవితమ్మ ఓ లెటరు తల్లికి ఇచ్చి మళ్ళీ ఆమె లీకేజ్ చేసి, ఎవరికి ఆంతలేడు కాబట్టి లీకేజ్ చేసి దుర్మార్గులు వల్ల దయ్యాలు చేరినాయి మా నాన్నమ్మ డాడేమడి అని మళ్ళీ ఆమె మాట్లాడింది. కవితకి ఏం రాదండి, అందులో అయితే కుటుంబం వాళ్ళకి తక్కువ అవుతుంది. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడే అందరికంటే. ఎందుకు అదృష్టవంతుడు? అంతర్గత కళాలతో బీజేపీ, కుటుంబ కళాలతో టీఆర్ఎస్. ఇది రేవంత్ రెడ్డి సేఫ్గా ఉన్నాడు. సో ఈ రెండు పార్టీలు ఇట్లనే ఉంటే ఆయన మొత్తం వెళ్తాడు ఇంకా ఒక 10-20 సంవత్సరాలు. 15 లేదు అదే. కానీ ఉండనియరు. ఎందుకంటే ఇవాళ సెంట్రల్ బీజేపీ ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతాన్ని ఇడిచిపెట్టుకోదు. రంగంలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఇచ్చిందంట ఆపుతాదే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిందంటే తెలంగాణలో వాళ్ళ ఒక వాయిస్ కావాలి, ఒక ఉద్యమకారుడు కావాలి. ఇప్పుడు ఉద్యమకారుడు కావాలి, నా దగ్గరకు వచ్చిండు. ఇదే శేఖర్ వచ్చిండు నా దగ్గరికి, ఒక 4 తీసుకొని వచ్చిండు. మరి ఒక సిట్టింగ్ కూడా చేసినాం. ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫీస్ తీసుకుంటాను ఇక్కడ, ఒక ఆఫీస్ తీసుకుంటాను వాళ్ళు.
వాళ్ళు కార్పొరేషన్ ఎన్నికలలో పాల్గొంటారు. ఇక్కడ కాపులు బ్రహ్మాండంగా ఉన్నారు, జనం అదే ఆర్థికంగా అన్ని విధాల బలపడి ఉన్నారు. వాళ్ళు ఏం ఊరు, ఆంధ్రులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కాపులు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన కాపులు కూడా ఉన్నారు. ఓకే, అంటే ఇంతమంది ఉద్యమకారులు ఉండగా ఇప్పుడు కనిపించే ఫేస్లో కేటీఆర్ గారు, కవిత గారితో ఎక్కువ కనిపిస్తుంది, సంతోష్ రావు గారు తర్వాత కనిపిస్తుంది. అంటే వీళ్ళ ఎంట్రీ ఎట్లా వచ్చింది పార్టీలోకి? ఒక్కటే వీళ్ళు ముందుగాల సుముఖంగా ఏమి లేకుండ్రు కానీ తర్వాత ఇక్కడ బతుకుతారు మంచుకున్నదని. ఇప్పుడు నా బిడ్డ కూడా ఉంటుంది ఆడ, ఏమున్నది వాళ్ళ దగ్గర పైసలు లేవు. యూఎస్లో రూపాయి లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు టికెట్ పెట్టుకొని రావడానికి వెనక ముందు ఆడుతూ అంటారు. ఓకే, ఇప్పుడు నా మనవాళ్ళు ఉన్నారు, వాడు చిన్నోడు ఏదో వాడు కొద్దిగా షాపులలో ఆడి ఇక్కడ పని చేసుకొని మనకి మన దగ్గర పైసలు లేవు, మన దగ్గర పైసలు లేవు. వాడు కూడా చదువుకుంటాడు కదా, మన దగ్గర పైసలు లేవు. పెద్దోడు నిన్న కాక మొన్న మంచిగా జాబ్ వచ్చింది, జాబ్ వచ్చేదాకా వాడిని బతుకు తిప్పలే. ఏదో ఇంత వాడు ప్రొఫెసర్ కింద పని చేసుకొని తిండి మందం బతికేది. ఈవేళ మంచి పొజిషన్ ఉన్నాడు. అంటే వీళ్ళు ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళ కాయిదాలు చక్కగా లేకుండే, వీళ్ళకు కాయిదాలు చక్కగా లేకుండే. ఇప్పుడు మన మదియాస్కి నా ముందంటే ఫోన్ చేసిండు, అన్న వాళ్ళ కాయిదాలు మంచిగా లేవే మా పిల్లలకు, కాయిదాలు సరి చేయంటే మదియాస్కి సరి చేస్తే వచ్చిండ్రు వాళ్ళు. అధ్వానం బతికే వచ్చినప్పుడు మొట్టవాళ్ళు కేటీఆర్ను నేను వ్యతిరేకించిన మాట వాస్తవం. నేనే సభ్యత్వం ఇచ్చిన, నేనే సభ్యత్వం ఇచ్చిన, నేనే కండువా కప్పిన టీఆర్ఎస్ పార్టీలకి, టీఆర్ఎస్ పార్టీకి నేనే. కొరివిలా మా మైబాద్ దగ్గర కొరివి ఉంటుంది, డోర్నకల్ దగ్గర, కొరివి వీరభద్రుని దగ్గర కప్పి ఆయన యూరియా బత్తతో పోల్చి నేను సూపర్ బత్తతో పోల్చుకున్నా. ఓకే, అరే ఎన్ని చేసినాం ఆయన. ఇప్పుడు ఈమెకు ఏమి లేకుండే, పోర్షన్ లేకుండే, ఈయన స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అయ్యాడు, ఆమెకు ఏమి లేకుండే. ఆమెకు వి ప్రకాష్ అన్న ఈ బతుకమ్మను ఆమెకు జమ చేసిండు. బతుకమ్మ ఆడినారు వీళ్ళు అమ్మగారింటి కాడ, ఆడితే కదా బతుకమ్మ. ఎలువలో బతుకమ్మ లేదన్న, బహుజనుల బతుకమ్మ. ఓకే బైసాబు, బహుజనులది బతుకమ్మ, సాకలోళ్ళది బతుకమ్మ, శాలోళ్ళది బతుకమ్మ, గొల్లోళ్ళది బతుకమ్మ, కాపోళ్ళది బతుకమ్మ, మాదిగోళ్ళది బతుకమ్మ. వాళ్ళు నిన్నగాక మొన్న క్రిస్టియన్ మతంలో అంటరాని తనం చూస్తే వాళ్ళది కూడా బతుకమ్మ ఉండేది. నేను చిన్నప్పుడు ఆడుకొని పోయేది. అందరి సబ్బండ జాతరది బతుకమ్మ, దొరలది బతుకమ్మ రాదు. దొరల బతుకమ్మని ఎలోడన్నా లేకపోతే సాకలాయనన్నా పట్టుకొచ్చేది. వీళ్ళకి బతుకమ్మ లేదు. ఆమెకు కూడా పాత్ర కావాలంటే పాపం వి ప్రకాష్ అన్న దానికి ప్రాణం పోసాడు. అది మహిళా వింగ్లో ఒక వింగు, మహిళా వింగ్లో ఒక వింగు, బీసీ వింగు, స్టూడెంట్ వింగు, కిసాన్ వింగు, ఇట్లా వింగులల్లా అదొక మహిళా వింగుల, ఇదొక ఉప శాఖ, ఏదో ఒకటి చేసి పొజిషన్ ఇచ్చారు, పొజిషన్ ఇచ్చారు. అది వి ప్రకాష్ అన్నే చేశాడు పాపం. దాని అన్నిటికీ ఆయనే కారణం, కర్త కర్మ డైరెక్టర్ ఆయనే. ఈయన యాక్టర్గా పెట్టాడు. అంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తే వెనకాల ఒక డైరెక్టర్ ఉండి ముంగడ నడిపిస్తాడా నిజంగా? ప్రతిదానికి అవసరమే. ఓకే, అట్లా బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు ప్రెజెంట్? బీఆర్ఎస్లో కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ లేదు. ఆయన ఆరోగ్యం మంచుకుంటే పార్టీ మంచుకుండేదే, కానీ ఆయన ఆరోగ్యం సహకరిస్తలేదు. పోతే ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో, కేటీఆర్ ఆయన గర్వం ఉన్నదని నేను అనుకోను. మంచి వినయంగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు, కానీ ఆ కళ్ళల్లో గర్వం తొనికిసలాడతాను. ఓకే, ఇప్పుడు వే ఆఫ్ స్టైల్ ఏదైతున్నదో అది ప్రజలకు నచ్చలేదు. ఇప్పుడు అదే హరీష్ ఉన్నది, నమ్రత ఉంటాడు, కలుపుకోలుకుంటాడు, ఆయనది నా అంతది. ఇప్పుడు మా ఈటల రాజేంద్ర ఉన్నాడు, ఎంత ఊందాగా అనిపిస్తుంది మాట్లాడుతా అంటే, ఎంత సౌమ్యంగా అనిపిస్తుంది మాట తీరు. ఇప్పుడు మా అరవింద్ గారు ఉన్నారు, పులి మాట్లాడతాడు. మా రఘునందన్ గారు ఉన్నారు, టిట్ ఫర్ టైట్ అని ఉంటుంది. అంటే అది కూడా అవసరం, అది కూడా అవసరమే, కానీ వాళ్ళ దగ్గర గర్వం కనిపించేది, ఆ కళ్ళల్లో గర్వం కనిపించేది. ఇప్పుడు మా చేవెళ్ళ ఎంపీ గారు ఉన్నారు, ఎంత స్టాండర్డ్గా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. అంటే బీజేపీలా మీకు నచ్చిన లీడర్ల పేర్లు ఎత్తుకుంటున్నారా, వేరే పేర్లు ఎత్తుకుంటున్నా? నేను ఎట్లా ఎత్తుకుంటా. ఓకే, ఇప్పుడు డీకే అరుణ గారు ఉన్నారు, మహిళ, చాలా ఎంత గొప్పగా, ఎంత ఊందాగా ఉంటుంది, ఊందాగా ఉంటుంది కదా, అంటే మాట్లాడే తీరులో ఎంతో ఊందాతనం ఉంటుంది కదా. అయితే ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మీకు ఎన్నో తెలిసి ఉంటాయి నాకు తెలిసి.
సో అంటే దుబాయ్లో అంటే దుబాయ్ ఏజెంట్గా నిజంగా అందరికీ ఒక్కటేనే ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అది అంటారు, ఎందుకంటే అది మొత్తం నాకు హిస్టరీ తెలియదు. ఓకే. ఆయనే దుబాయ్కి జనాలను పంపుతానని పైసలు వసూలు చేసిండు అనేది ఒక ఆయన మీద హిస్టరీ ఉంది. ఓకే. అది ఎంత మటుకు నిజమో కూడా తెలియదు. ఆయన మీద మాత్రం ఉన్నది, అది ఆ పేరు ఉన్నది. అది నిజమేంతో తెలియదు, పేరైతున్నది. ఓసారి వాళ్ళందరూ ఎంబడి పడితే ఈ బాంబేలో దించిండట, ఎవరినో పంపిండు, బాంబేలో దించిండు అని అంటారు. అలా నిజం ఎంత ఉన్నదో తెలియదు. కానీ ఆయన దగ్గర పైసలు అయితే ఉన్నోడు కాదే, పైసలు లేనోడు. సో అంటే ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉంది కదా, సో ఈయన సంపాదించిందేనా లేకుంటే ఎవరన్నా గిఫ్ట్? అంటే ఆయన కొన్న మాట కొనుక్కున్న మాట వాస్తవం. దాని తర్వాత మరి అక్కడ చుట్టూ జమ చేసి ఆయన పెద్దగానైతే చేసిండు, అది చాలా పెద్దగా చేసిండు. దానిలో ఏమున్నదో ఏం పాడో ఏం తెలియదు. ఓకే. మీరు పోయి ఉంటారు కదా చాలాసార్లు? నేను పోయినా చాలాసార్లు పోయినా. మేము కాంగ్రెస్తో పొత్తుండాలా వద్దా అన్నాడు. మేము ఒక 6 గంటలు ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకున్నాం. వద్దని నేను మాట ఇచ్చిన ఆయనే. కానీ ఇక లాస్ట్కు రాదని నీతో ఏకీభవిస్తానని నేను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనల్ని తొక్కేస్తుందన్నా. అంతలా అయితే తర్వాత మన తక్కువ సీట్ ఉంటే కలుపుకున్నాం. కానీ వద్దంటే విన్నాడు ఆయన. అప్పుడే ఆయన సిద్దిపేట పోటీ చేస్తానండి. సిద్దిపేటలో వద్దన్నా, నువ్వు ఎక్కడ పోటీ చేసినా గెలుతావు సుమా, సిద్దిపేటలో వద్దు, ఎందుకంటే నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. అంటే మనం ఎక్కడ చేయాలంటే గజ్వేల చేయి, మరి నువ్వే ఇన్ఛార్జ్గా ఉండాలంటే నేను ఇన్ఛార్జ్గా ఉంటా, గజ్వేల చేయంటే చేసాడు, గెలిచాడు. అంటే మీరు ఇన్ఛార్జ్ ఉన్నారో అప్పుడు ఫస్ట్ టైం గెలవడం జరిగింది? అప్పుడు నేను మొత్తం టోటల్ మెదక్ జిల్లాకి 8.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్. దాని తర్వాత ఈ గజ్వేల్ కూడా ఇన్ఛార్జ్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే మీరు మాట్లాడిరో లేదో నేనైతే వినలే, ఇప్పుడు నేను అడుగుతున్నది, నిజంగా కేసీఆర్ గారు ఫుల్ తాగుతారా? అరే తాగుడు అనేది ఆయన మీద ఈ ఓరో నవ్వులు పెడతారు. ఆయన డ్రింక్ చేసేవాడ వాస్తవం. అంటే ప్రతి ఒక్కళ్ళు తాగుతారు, ఇళ్ళల్లో తాగకుండా ఎవరు ఉండరు. నేను కూడా తాగుతా. అయితే ఆయనే కేసీఆర్ గారికి కలవక ముందు నాకు డ్రింక్ అలవాట్లేదు. ఓకే. నేను తెల్లగలు తాగేది. ఓకే. డ్రింక్ అలవాటు లేదు. ఆయన అయినాకనే అలవాటు. ఓకే. కానీ ఆయన డ్రింక్ ఎప్పుడు చేస్తాడు? సాయంకాలం అన్ని పనులన్నీ అయిపోయాక స్నానం చేసి మళ్ళీ బట్టలు మార్చుకొని పరాగతిగా ఆయనకి ఇష్టమైన వాళ్ళు కూర్చుంటారు. కూర్చుంటే ముచ్చట ఆయన చెప్పాలి, ఆయన ఎవరన్నా మంచి ముచ్చట చెప్తే వింటాడు. ఓకే. శ్రోత. లేకపోతే ఆయన చెప్తాడు, మనం అందరం శ్రోతలంగా. ఓకే. ఏవి తినడు, ఒకటే పూట అన్నం తింటాడు, రాత్రిపూట తినడు. ఏ పల్లికాయ గింజలు నోట్లు వేసుకుంటాడు. తర్వాత పోయి ఆయన ఎవరన్నా ఆసర తీసుకుని పోయి పండుకోబెట్టాలి. మేమిద్దరం చివరి దాకా చాలా రోజులు ఉండేది. ఓకే. అందరు వెళ్ళిపోయినాక నేను ఉండేది. ఉన్నాక మేము ఇద్దరం పోయేది. శోభక్క కాళ్ళకాడికి వచ్చి ఇట్లా జరిపేది, ఆయన పండుకునేది. నేను పోయి ఆఫీసులో పండుకునేది. కానీ ఆయన డ్రింకర్ అని బదనాం చేసుడు తప్పు. కానీ అంటే చాలా మంది అంటారు కదా, అంటే తాగుబోతూ తాగి ఏడవండిండో ఏం చేసిండో అది అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. అట్లాంటిది మీరు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఆయన విజ్ఞతకు హ్యాండ్సప్ చెప్పాలి. అందరు తినాలని ఉంటుంది, అందరు తాగాలని ఉంటుంది. చాలా గొప్పోడండి. నేనైతే ఆయనతోనే, నాకు చిన్నప్పుడే మా తండ్రి దూరం అయిండు, చిన్నప్పుడే మా చెల్లె చనిపోయింది, మా బావ చనిపోయిండు, మా తమ్ముడు చనిపోయాడు. కానీ కేసీఆర్తోనే నేను ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నానండి. ఇవన్నీ సమకూరినాయి నా దగ్గర. రాజకీయ జీవితాన్ని ఇవ్వలేదు ఆయన, కానీ నాకు పర్సనల్ జీవితాన్ని ఇచ్చిండు. ఇవాళ పరిచయాన్ని పెంచిండు. మీ ఓటర్లు నన్ను ఇవాళ గౌరవిస్తానంటే నిజంగా కేసీఆర్. అంటే నాకు తెలిసి కేసీఆర్ గారు మీకు ఏదో ఒక పొజిషన్ ఇవ్వాలనుకున్నాడు, కానీ మళ్ళీ తెల్లారి వరకు అది మారుతుంది. అంటే ఎవరైనా చెప్పొచ్చా? నా తలరాత అని కూడా అనుకోవాలి, నేను నా తలరాత అని కూడా అనుకోవాలి. సరే, ఆయనకు ఉన్నదా లేదా అనేది దాన్ని ఊకే ఆయన నేను నిష్ఠూరం ఆడింది అన్నది నాకే బాకీ లేదు అనుకోవాలి. సో అంటే కేసీఆర్ గారితో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందన్న? చాలా రోజులు. ఆయన ఒక 4-5 ఏళ్ళ. 4-5 ఏళ్ళు అవుతుంది. అంటే మీరు బయటకు వచ్చే దానికి ముందు కూడా మాట్లాడలే? బయటకు వచ్చే ముందంటే మాట్లాడినాము, ఇక బయటకు వచ్చినాక మాట్లాడలేదు. ఓకే. అంటే వెళ్ళిపోతా అంటే మళ్ళీ ఏమైనా కాల్స్ కానీ ఏమైనా వచ్చినాయి? రాలేదు. మా వినోద్ గారే మాట్లాడిండు. దాని తర్వాత ఇక హరీష్ అన్నతో నాకు ఇప్పటికి సంబంధాలు ఉన్నాయి. ఒక హరీష్తో మాట్లాడతా. ఒక్కసారి కేటీఆర్ కూడా మాట్లాడింది నాతోటి. సో రీసెంట్గా హరీష్ రావు గారు వచ్చి మిమ్మల్ని కలిసినట్టు ఇన్ఫర్మేషన్ నాకు కలవలేదే. ఓకే. నాకు కలవలేదు, నేనే పోయి కలిసిన.
ఓకే, మీరు పోయి కలిసిరు. సో ఏం మాట్లాడారు అన్న, అంటే చెప్పొచ్చా చెప్పొద్దా? ఏ చెప్పుడంటే రాబోయే రోజులు మనం అందరం కలిసి ఉంటాం కదనే, మీరు కొద్దిగా ఓవర్ టాక్ చేస్తారు, కొంచెం చేయకండి అని చెప్పి. కానీ సహజంగా ఏంటంటే నేను చేయొద్దు అనుకుంటా, కానీ సహజంగా మళ్ళీ మీ ఓటోళ్ళు అందరూ మాట్లాడే వరకు నాకు సహజంగా మళ్ళీ వచ్చేస్తుంది. అయితే మీరు అన్న మాటలో నాకు ఒకటి అర్థమైంది. అంటే రేపు పొద్దున మనం కలవబోయి కలిసి పనిచేసే వాళ్ళము అని అన్నాడు కదా, అంటే ఏమన్నట్టు అలా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాడే పోటీ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, అందరూ కలిసి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు గెలిస్తారు. సో అంటే వీళ్ళ మనసులో కూడా ఉంది, అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని. సో అంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎలక్షన్లో ఓడిపోవడానికి ఎవరు కారణం అంటే ఎంతమంది ఉన్నారు? ఆ కారకులు ఎవరు కారణం కాదు, కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ ఓడిపోయింది. అన్నీ కానీ కేసీఆర్ వద్దు, ఆ కుటుంబం రావద్దు అని ప్రజలు అనుకుంటే, ఇప్పుడు కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి మధ్య ఇద్దరు క్యాండిడేట్ల మధ్య పోటీ జరిగితే కేసీఆర్ గెలుస్తాడు. వారి ఇద్దరు క్యాండిడేట్ల మధ్య పోటీ జరగల, అన్నీ కానీ ఆయన వద్దు, కేసీఆర్ ఉండాలన్నా వద్దా అనే రెఫరెండం మీద జరిగింది. అది కేసీఆర్ వద్దు అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. బీజేపీ వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వీరికి ఓట్లేస్తే మురిగిపోతాయేమో అనే భయపడరు జనం. అంటే తెలంగాణ ప్రజానీకం యావత్ భారతదేశంలో అనేక ఆటుపోట్లు తిన్న జనం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి ఆ పార్టీ కాకుండా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లోఫోల్ను కనుక్కొని ఏం చేస్తే ఏమవుతుందో అనేది కనుక్కొని డబ్బులు ఖర్చు పెట్టి ఆయనే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసుకొని రాహుల్ ఖాన్ని మేనేజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఆయన కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఇటు కవితమ్మను అంతర్గత కలహాలు బీజేపీ, అంతే తప్ప. సో అంటే నిజం చెప్పాలంటే రీసెంట్గా ఈ అరెస్ట్ది అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు, ఆయన పైన విచారణ జరిగినప్పుడు సో మా పెద్దన్న కూర్చొని టీవీ చూస్తుండు. అంటే ఎందుకు అంతగానం చూస్తున్నాం అంటే అందరు ఎన్ని రకాలుగా మాట్లాడినా వాడు లంగైన దొంగైనా తెలంగాణను తెచ్చింది ఆడే, ఆ మొగాడే అని చెప్పేసి ఇట్లా మాట్లాడిండు. అంటే తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా నేను, సో ఇట్లా మాట్లాడడం జరిగింది. సో చాలా మంది పెద్ద మనుషులు ఈ మాట మాట్లాడతారు తెలంగాణలో. ఖచ్చితంగా మరి ఆయన లేకపోతే, ఆ మొనగాడు లేకపోతే రాకపోదు. అంటే శిక్ష ఎవరికైనా తప్పదు, ఎందుకంటే రామకృష్ణ హెగ్డే కంటే గొప్పోడు కాదు, జయలలిత కంటే గొప్పోడు కాదు, లల్లు ప్రసాద్ యాదవ్ కంటే గొప్పోడు కాదు. చిన్న దాన కుంభకోణం కేసు లల్లు ప్రసాద్ యాదవ్ లైఫే పాడైంది, ఆయన జీవితమే ఆగమైంది. ములాయం సింగ్ యాదవ్ కంటే గొప్పోడేం కాదు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అంటే అనేక దేశాల కంటే కూడా పెద్ద రాష్ట్రం అది, దాన్ని పరిపాలించినోడు, ఆయన కూడా అనుభవించాడు శిక్ష. వాళ్ళు ఏమైనా పొరపాటు ఉంటే అనుభవిస్తాడు, పొరపాటు లేకపోతే ఎందుకు అనుభవిస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఏమన్నా జైల్లో వేసే ఛాన్స్ ఉందా? అదే కాంగ్రెస్ పార్టీతో ఎందుకైతే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇవాళ సోనియా గాంధీ మీద కూడా సోనియా గాంధీ కేసు మీద కేసు ఉన్నది, వడేరా మీద కూడా కేసు ఉన్నది. వాడెవరికి చుట్టం? అచ్చా పార్టీ చేతులు ఎందుకు ఉంటుంది? అది స్వతంత్ర సంస్థలు, అది బీజేపీ ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది కాదు. నెహ్రూ కాలంలో, అంబేద్కర్ కాలంలో ఏ సంస్థలు ఎట్లుండాలని ఆలోచించి ఆనాడు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థలై. కానీ అంటే మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకటి అడగాలనుకుంటున్నా, అంటే మీరు పెద్దోళ్ళు, అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇది తెలవాలి కాబట్టి. సో చాలామంది పైన కేసులు పెడతారు, సో వేరే పార్టీ లీడర్ల పైన. సో అవి వాళ్ళు ఏమైతే అవినీతి చేసారో అవి బయటికి తీస్తారు, మంచిగా తీస్తారు. తీసిన తర్వాత మన మీద కేసులు పెడుతురు అన్నప్పుడు సో పార్టీలో వచ్చి జాయిన్ కాగానే ఆ కేసులు మాఫీ అయిపోతాయి. ఒక్కటేనా, కోర్టులు ఎవరికైతే చుట్టం కాదు. సో కోర్టులు అయితే వీళ్ళ చేతులలో నడుస్తున్నాయా లేదా? లేదు, ఇప్పటికీ న్యాయ వ్యవస్థ ఎవరి చేతులు లేదు, న్యాయ వ్యవస్థ మాత్రం ఎవరి చేతులు లేదు. ఇవాళ అనేక దేశాలల్లో ఫెయిల్ అయినా మన దేశంలో మాత్రం న్యాయ వ్యవస్థ మాత్రం ఎవరి చేతులు లేకుండానే ఉన్నది. అదే న్యాయస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వామపక్ష భావజాలంతోనే ఉన్నోళ్ళు, కానీ వాళ్ళు ఇప్పటివరకు ఏం పొరపాట్లు అయితే చేయలేదు. ఓకే, అంటే రాజకీయంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కవిత గారు నెక్స్ట్ సీఎం నేనే అంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు ఇవ్వకుండా నెక్స్ట్ సీఎం నేనే అంటుండు. అంటే ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది? ఒక్కటనే, ఈ కవిత ఏదన్నా ఇప్పుడున్న వ్యవస్థను పార్టీ రూపంలో ఆ రూపంలో పెట్టుకొని రేవంత్ రెడ్డితో బేరసారాలాడి కేంద్రం కూడా ఆమెకి ఏమైనా అవకాశం ఇస్తే ఏమైనా రాజ్యసభకో ఎక్కడికైనా పోతే మళ్ళీ ఎమ్మెల్సీ గట్ల ఉంటే కావాలి, కానీ ఇంకా ఆమెకు అయ్యేదైతే ఏం లేదు.
ఒక కార్పొరేటర్ కూడా గెలవదు, ఒక సర్పంచ్ కూడా గెలవదు. ఛాలెంజ్ చెప్తాను నేను, ఆమెకు అయ్యే ఛాన్స్ ఏం లేదు. కానీ మొన్న కౌన్సిలర్ దాంట్లో గెలిచారు కదా మరి. గెలిచిన వాళ్ళు ఉన్నారా? మేము కాంగ్రెస్ అన్నారు వాళ్ళు. అవును, గెలిస్తే ఉన్నారా? వాళ్ళు ఫార్వర్డ్ బ్లాక్ పేరు విన గెలిచిండ్రు. ఆమె ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకి నేను పైసలు ఇచ్చినట్టున్నది. ఓకే, వాళ్ళకి నేను పైసలు పెట్టుబడి పెట్టింది ఆమె పార్టీ. అది అదే గుర్తు తీసుకొని నిల్చోబెట్టింది. ఫార్వర్డ్ బ్లాక్ తీసుకున్నారు కదా, అదే ఈయన పైసలు పెట్టింది వాళ్ళకు. మేము గానే కావన్నారు, మాకు సంబంధం లేదు అన్నారు. మరి ఇది నిలబడదా? అట్లాంటి ఏం కాదు. రాజగోపాల్ రెడ్డి క్యారెక్టర్ ఉన్నాడే, సరే ముఖ్యమంత్రి అవుతాడా మంత్రి అవుతాడా ఏ స్థాయి ఉండడం కానీ ఆయన ప్రజానాయకుడు. ఇప్పుడు ఆయన దగ్గర మద్య నియంత్రణ ఉన్నది. అవును, ఆయన పార్లమెంట్, ఆయన అసెంబ్లీ అవును అవును ఎక్కడైనా ఉన్నదా? అవును, వాళ్ళు గుణపాఠంగా తీసుకోవాలి వీళ్ళందరూ. అదే 1 ఏళ్ల నుంచి స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అందరు దేశం తీసుకోవాలి అది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయం ఏదైతున్నదో దేశమే తీసుకోవాలి. నార్త్ ఇండియాలో ఎక్కువ డ్రింక్ ఉండదు, తాగుడు ఉండదు. అది ఉన్నా కూడా మటన్ షాప్ కానీ ఇది కానీ బయట ఉంటుంది, ఊరు బయట ఉంటుంది. మటన్ షాప్ కూడా బయట ఉంటుంది, అదే ఊరు బయట ఉంటుంది, చాలా దూరం పోయి తెచ్చుకోవాలి. ఇది కూడా బయట ఉంటుంది. మనకు ఇంటి పక్కనే కిరాణం కొట్ల డబ్బా దుకాణంలా. ఈ దుర్మార్గం కాదు. సో తెలంగాణలో ముక్క చుక్కలేదు ఏం జరగకపోవచ్చు, కానీ తాగుబోతలను చేసుడు కరెక్టా? ఇవాళ చాలా మంది చచ్చిపోతాను. ఇప్పుడు ఒక ఊరు కూరే విధవాళ్ళు ఉన్నారట, ఒక ఊరే. అంటే ఇది దుర్మార్గం కదా. ప్రభుత్వము అరాచకం కదా. సంపాదన పేరు మీద, ప్రభుత్వ సంపాదన పేరు మీద ఈ చేసుడు మంచిది కాదు కదా. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా పరిపాలిస్తుందంటే ఏమంటారు అన్న? ఇప్పుడు 14 ఏళ్ళ ఉద్యమం, 10 ఏళ్ళ రాజ్యం. ఆయన ఎంబడి ఉన్నారు జనం. ఇప్పుడు ఈయన ఎంబడి ఎవరు లేడు. కానీ వీళ్ళ అంతర్గత కళాలతోనే ఆయన మెలుతాడు, ఆయన బచావత్ అవుతాడు తప్ప ఆయన ఎంబడే వెళ్ళాడు. అయితే కొన్ని న్యూస్లు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారిని హత్య చేయబోతున్నారు కేటీఆర్ గారు అని ఇట్లా మాట్లాడడం, ఇట్లా రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కటే ఆయన ఓడిపోయినప్పుడు ఆయన తంతెల మీదకి వెళ్ళి నెట్టేసిండు అనేది ఓ వార్త ఉన్నది. అది వాస్తవమా కాదా? వాస్తవం తెలియదు, ఓకే, మనం ఆడ లేం కాబట్టి. ఓ వార్త కానీ ఆయన హత్య చేసేంత దుర్మార్గుడు కాదు ఆయన. ఓకే, ఎందుకంటే ఆయన లేకపోతే ఆయన రాజకీయ జీవితమే లేదు కదా. ఆయన ప్రాణంతో ఉంటే ఆయన కాంతాలు 10 మంది. ఆయన లేనినాడు ఈయన ఏంటి అట్లాంటిది జరగదు. సో అంటే ఈ నెట్టేయడం రాజకీయంగానే చచ్చిపోయలే వాళ్ళతో ఏమవుతుంది. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ, కేసీఆర్ వీళ్ళందరూ కలిసిన టీఆర్ఎస్, దాని పేరు బీఆర్ఎస్ నిలబడదు. అది బీజేపీ నిలబడాలన్నా టీఆర్ఎస్ లీడర్షిప్. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాదు, సెకండ్ లీడర్ ఉన్నాడు వానికి. ఓకే, వానికి ప్రజలు లేరు. ప్రజలంటే ప్రజలు ఉన్నారు, కానీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళలోడు డైరెక్ట్ బీజేపీ. వాడు హిందూ బీజేపీ మోడీ కనెక్షన్, కానీ వాళ్ళకి లీడర్ లేడు. ఏ గ్రామీణ లీడర్ లేడు. ఏ దవాఖాన తీసుకుపోతాడో, పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడో, పొద్దుగాల చేదాపించడో, మధ్యాహ్నం ఇంత అన్నం తినిపించడో, సాయంకాలం ఇంత మందాపించడో వీళ్ళ దాన్ని లేడు. కానీ వాళ్ళ దాన్ని ఉన్నారు. అది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ రోల్ చేసి తీరుతాడని నేను అనుకుంటాను. ఓకే, సో అంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు బాగా బాధపడ్డది ఇప్పుడు? నేను పార్టీ నుంచి బయటికి పోయినాక ఒక 500 సార్ల తలుపుల దగ్గర పెట్టుకొని ఎక్కిపడి ఏడ్చిన. ఏంది కేసీఆర్తో నాకున్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకొని. రాజకీయాలను నేను ఏం కావాలని అనుకోలే, కానీ అవమానాన్ని భరించలేక బాధపడ్డా. ఓకే, 500 సార్లు అంటే మీరు ఎంత బాధపడవచ్చు అన్న? అచ్చా, ఇప్పటికి మీరు నాకు 2-3 సార్లు కళ్ళలో నీళ్ళు చూసిన 2 సార్లు వచ్చింది, ఇది 3వసారి. హృదయం నేను మచ్చలేను రాజకీయాలలో. నేను ఎవరి దగ్గర ఆశించలేదు. ఉప్పిడి ఉపాసాలు వన్న రోజులున్నాయి, నాకు పస్తులు వన్న రోజులున్నాయి. అంటే మీరు పక్కకు పోవడానికి కారణం ఎవరంటే ఏం చెప్తారు? అంటే నేను అవమానం జీర్ణించుకోలేకనే నేనే వెళ్ళిపోయినాను. సో ఆ అవమానాలు ఎక్కడి నుంచి రావచ్చు? అంటే సంతోష్ కుమార్ త్రూ ఏమన్నా? అంటే సంతోషు నన్ను కేసీఆర్ని కలవనియలే. అది కేసీఆర్ని కలిస్తే నేను ఇంత దూరం పోకపోదును.
ఓకే. కానీ కేసీఆర్ని కలవనీయలేదు సంతోష్. సో అంటే మరి ఎప్పుడు ఒక రకంగా మరి ఆ పిల్లోని కూడా నేను ఓసారి అలిగిపోతే నేనే ఇంటికి పోయి తీసుకొచ్చి మళ్ళా అడ్జస్ట్ చేసిన. మీరున్నప్పుడు ఆ, నేనే కేసీఆర్ని అడిగిన ఆ పిల్లాడు రాలేదేంది సంతోష్ రాలేదేంటే వాడు అలిగిండే అన్నాడు. అని ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అన్న. ఎందుకే మళ్ళీ తీసుకొస్తావా అన్నాను. అరే మన చేతులలో పెరిగిన పిల్లాడు అని ఇల్లు ఎంకులాడుకొని పోయినా. పోయి సంతోష్ ఇది మంచిది కాదు అంటే మా పెదనాన్న తిట్టిండు నన్ను. అది తిడితేనే అది తిట్టకపోతే నువ్వు ఎవరివి నువ్వు ఎంత నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆయన నీడకుండా ఉంటే నువ్వు ఏదో బతుకుతావు అని నేనే తీసుకుపోయినా. ఇవాళ నాకు ఫోన్ చేయాలి చెప్పాలి పోయి పెదనాన్న దగ్గర పోయినా అంటే చెప్పిండు అంకుల్ నేను పోయినా అని. ఓకే. అంటే ఎందుకు అలగొచ్చు ఆ స్టోరీ ఏంది అసలు? వాళ్ళు కూడా ఏం లేదు కోపడితే చిన్నపిల్లాడు అప్పుడు చిన్నపిల్లాడు ఓకే. చైల్డ్ మనస్తత్వంతో పోయిండు. సో అంటే ఇప్పుడు కేసీఆర్ని పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదించారు. సంపాదించండి అని అంటారు బాగానే. ఆయనకి ఏముండే మరి వాళ్ళ నాన్న కూడా మా ఇంటికి వచ్చిండు. వాళ్ళ దగ్గర ఏం లేదు వాళ్ళ కుటుంబం అప్పుడు. ఓకే. కష్టం. అచ్చా ఇన్నేళ్ళ 20 ఏళ్ళ దాంట్లో నేను 5 లీటర్ల డీజిల్ పంచుకోలే. హరీష్ అన్న దగ్గర కానీ కేసీఆర్ దగ్గర కానీ మురళీ యాదవ్ ఉండే నాకు నర్సాపూర్లో ఆయనే దగ్గరనే అన్నం తినేది, ఆయన దగ్గరే మందు తాగేది, ఆయనే డీజిల్ పోసి పంపేది. ఇన్నేళ్ళు మురళీ యాదవ్కు నేను ఇట్లా 2 చేతులు దండం పెట్టాలి. నా ఇజ్జత్ కాపాడాడు, నన్ను కాపాడాడు. అయితే కేసీఆర్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా న్యూస్ ఛానల్ ముందు వచ్చినా ఎప్పుడు మాట్లాడినా అందరికీ వినాలన్నట్టు అందరికి ఉంటుంది. అంటే ఆయన ఏం మాట్లాడుతుండే అది వినాలని చెప్పేసి. అంటే ఇది మొత్తం అంటే ఫస్ట్ ప్రిపేర్ అవుతుండేనా? అంటే ఏం ఒక్కటే ఆయన ఏకసంధాగ్రాహి, ప్రజల సాధక బాధకాలు తెలిసినోడు. ఆయన గొంతు కంచు కంఠం, తెలంగాణ వాయిస్ తోటి ఆ కంఠం అవుతుంది. కాబట్టి మన వాళ్ళందరూ ఎతిప్రాసాలు కలిపి మాట్లాడతారు తప్ప అవును మన కడుపులో ఉన్న ముచ్చటం మాట్లాడరు. అవును. మన తెలంగాణ ప్రజలు ఏంటంటే మన కడుపులో మన భాష మాట్లాడితే ఇష్టపడతారు. అవును. అందుకనే ఇప్పుడు ఆయన తర్వాత మాట్లాడుతున్నా, నేను ఆయన వెనుక మాట్లాడుతున్నా. కానీ ఇవాళ నా దగ్గర ఏమున్నది, నేను ఒక సామాన్యుని మామూలుని. అనేక మంది నేను మొన్న ఒక పెళ్ళిలో పోయినా, 2 పెళ్ళిలో పోతే అనేక మంది నాతో సెల్ఫీలు దిగుతారు. నేను ఏమున్నాను పెద్ద నాది బోడగుండు మీద దోతి ఇది కట్టుకుంటూ ఉండతో సెల్ఫీలు దిగుతారు. అంటే మన భాష మాట్లాడితే మనకు మన తెలంగాణ ప్రజలు సంతృప్తి పడ్డంత ఇవ్వబడరు, తెలంగాణ ప్రజలు పగబట్టినంత కూడా ఇవ్వబడరు. అదైతే మన తెలంగాణలో ఉంటుంది పక్క. 2 ఎప్పుడన్నా కేసీఆర్ గారు మీరిద్దరు కూర్చున్నప్పుడు, నాకు తెలిసి చాలాసార్లు కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా కేసీఆర్ గారు బాధపడి మీకు చెప్పిన ఏమన్నా విషయాలు ఉన్నాయా? ఎన్నడూ బాధపడలేదు కానీ జైల్లో బాధపడ్డాడు బాగా. జైల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ చచ్చిపోతా అంటే ఆందోళన జరుగుతుంటే బాగా బాధపడ్డాడు. కన్న నీళ్ళు పెట్టుకున్నాడు, బాగా ఎక్కిపడి ఏడ్చిండు. కానీ అప్పుడే నేను చూసిన. ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉండే కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు కొన్ని సంవత్సరాలు ఉన్నారు, మీరు పనిచేసారు, అన్నీ చేసారు. సో అంటే ఇంతకుముందుకు మీరు మాట్లాడడం జరిగింది అంటే చనిపోయిన కుటుంబ సభ్యులకి ఏమి వాళ్ళకి లాభం చేసిండని చెప్పేసి. అంటే ఎప్పుడన్నా మీరు మాట్లాడడం జరిగిందా దాని గురించి? నేను మాట్లాడలేదు, అవకాశం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రాలలో పెన్షన్ ఇస్తాను, ఇక్కడ కూడా ఇచ్చిన తప్పులేదు. ఎందుకంటే వీళ్ళు 25%, 75% కేంద్రం ఇస్తాను, రాష్ట్రం 25. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అమలు చేస్తే తప్పులేదు. ఇప్పుడు మండలంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఒట్టిగా పోలీస్ స్టేషన్కు ఫోన్ కొడితే ఇప్పటికీ పోలీస్ కేసులు అయ్యి ఇంకా కోర్టు చుట్టూ తిరగతున్నారు. ఆ కేసులను రద్దు చేయించాలి, వాళ్ళ వినా కేసులను రద్దు చేయించాలి. మండల స్థాయిలో ఉన్న వాళ్ళకు మండలంలో ఇంత భూమి ఇవ్వాలి, ఇల్లడు జాగా. ఊరు స్థాయిలో ఉన్న ఊళ్ళో ఇంత ఇల్లడు జాగా ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకత్వం ఉన్నది, రాష్ట్రంలో బొచ్చడు మందికి ఇచ్చిండ్రు. ఇప్పుడు స్వతంత్ర సమరయోధులకు ఇచ్చిండ్రు, అట్లనే వీళ్ళకు కూడా ఇవ్వాలి. వీళ్ళకు కూడా పెన్షన్ కల్పించాలి. 75% కేంద్రం ఇస్తాను కాబట్టి వీళ్ళు 25 ఇస్తే తప్పేం లేదనేది నా అభిప్రాయం. ఓకే, అదొకటి. ఈ జాతిపిత, తెలంగాణ జాతిపిత ఎవరు అని అంటే కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరికి జాతిపిత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడడం జరిగింది. సో దాన్ని ఎట్లా చూస్తారన్న? అంటే ఒక సీఎం గారు అట్లా మాట్లాడడం ఎట్లా చూస్తారు? ఒకటే, ఆయనే ప్రకటిత జాతిపిత. ఇప్పుడు ఆయన కుటుంబము, ఆయనతో లాభపడ్డోళ్ళు కొంతమంది వాగదులు ఆయన జాతిపిత అంటారు. ఏ తెలంగాణ జాతిపిత, ఆయన జాతిపిత కాదు. ఎందుకంటే 1200 బలిదానాలు వాళ్ళు జాతిపితలు. జయశంకర్ సబ్ లాంటి వాళ్ళు ఒక జాతికి, వాళ్ళు తెలంగాణ జాతి కోసం తప్పించిన వ్యక్తులు.
ఇంకొకటి, ఈ ప్రకటిత గాంధీ జాతిపిత కాదు. గాంధీ నెహ్రూ ఈ దేశానికి చేసినంత ద్రోహం మరెవ్వరు చేయలేదు. ఇప్పుడు అంబేద్కర్ను కూడా వాళ్ళు అవమానించిండ్రు, రాజకీయాలలో ఉండకుండా చేసిండ్రు. ఇవాళ కూడా మత కలహాలు, హిందువులు ముస్లింలు కొట్టుక చచ్చిపోవడానికి కారణం వాళ్ళిద్దరే ప్రధాన కారణం. వాళ్ళు జాతికి ద్రోహులు ఇద్దరు, నెహ్రూ కానీ గాంధీ కానీ ద్రోహులు. పాకిస్తాన్ నుంచి వచ్చే హిందువులు శవాలు వస్తుంటే గాంధీ వాళ్ళకు పైసలు ఇవ్వాలని అక్కడ నిరాహార దీక్ష పట్టిండు ఢిల్లీలో. ఈ దుర్మార్గుడు సుభాష్ చంద్రబోస్ చేయబట్టి మన స్వతంత్రం ఏర్పడ్డదని తొలి ఇచ్చినోడు, మనకి సంతకం పెట్టి స్వాతంత్రం ప్రకటించిన ప్రధానమంత్రి చెప్పిండు. ఇంతకంటే ఏం ద్రోహం కావాలి? వీళ్ళు జాతిపితలు కాదు, వీళ్ళు ప్రకటిత జాతిపితలు. ఎవరు కూడా కాదు, గాంధీ కాదు. ఈయన మరి గాంధీ గారిది ఇప్పుడు స్టాచ్యూ పెట్టబోతున్నారంట. ఎందుకు పెట్టాలి ఆయనకు? ఏం పురుషార్థం చేసిండని ఊచకోత కూపించినందుక ఇంకా పంచాయతీలు పెట్టుకొని చచ్చిపోతానమే. ఇంకా ఆయనకు ఎందుకు? గాంధీ విగ్రహం ఎవడన్నా పెడతాడా? అంబేద్కర్ విగ్రహాలు పెడతాను. అంబేద్కర్ విగ్రహాలు ఊరూరా ఎవడు ఇవ్వకుండా పెడతాను. వాళ్ళే స్వచ్ఛందంగా ప్రజలు. గాంధీ విగ్రహం కొత్త విగ్రహం ఎవడన్నా పెట్టిండా? నెహ్రూ విగ్రహం కొత్త విగ్రహం ఎవడన్నా పెట్టిండా? ఇందిరాగాంధీ విగ్రహం ఎవడన్నా పెట్టిండా? పాత విగ్రహాలు తప్ప కొత్త విగ్రహాలు లేవు కదా. అవును. ఈ గాంధీ విగ్రహాన్ని నీరసిస్తాను నా పోటీ. అందరు కూడా యువకులు మీరు నడుం కట్టుకొని నిరసన తెలపాలి. విద్యార్థి లోకం, యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి లోకం, మేధావి వర్గాలందరూ కూడా దీన్ని ఖండించాలని నా విజ్ఞప్తి. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటారు అన్న? ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు నెక్స్ట్? నేను కాబోయే ముఖ్యమంత్రికి ప్రచారం చేయాలనుకుంటాను, కాబోయే రాజ్యానికి ప్రచారం చేయాలనుకుంటాను. అంతకంటే ఏం కోరుకుంటాను. ఓకే. సో మన రాష్ట్రానికి ఇప్పుడున్న లీడర్లు అందరిలో, అంటే అన్ని పార్టీల లీడర్లల్లో బెస్ట్ లీడర్స్ ఒక 5 మంది పేర్లు చెప్పండి సార్. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఓకే. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, మన కేసీఆర్ గారు, స్వర్గీయ జంగారెడ్డి గారు. ఓకే. ఆయన తెలంగాణ కోసం పోరాడిన వీరుడు. మన దామోదరం సంజీవయ్య. ఓకే. వీళ్ళు నేను అభిమానించిన నాయకులు. ఓకే. సో వీళ్ళు అభిమానించిన నాయకులు. ఇప్పుడున్న లీడర్లు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరు ఇప్పుడున్న వాళ్ళు? ఈటెల రాజేందర్ అన్న. ఓకే. సో ఈటెల రాజేందర్ అన్నకి మీకు అంటే నాకని కాదు, ఓకే, అనేక మందికి ఆపరేషన్ చేయించాడు, అనేక మందిని చదివించాడు, అనేక మంది ఆ ఇంట్లో భోజనం చేస్తారు, అనేక మంది కష్టసుఖాలలో పాలు పంచుకుంటాడు. ఓటమెరుగని నాయకుడు ఒక్కసారి తప్ప, ఆయన లోపల అర్ధత ఉంటుంది. స్వతంత్రం వచ్చిన కాంచెలు ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాలే. తొలి బీసీ ముఖ్యమంత్రి రాజేందర్ గారు అవుతాడని నా విశ్వాసం. ఓకే. కావాలని అనుకుంటున్నారు? కావాలని. ఓకే. అవుతాడు కూడా. కావాలని అనుకుంటాను, అవుతాడు కూడా. సో బీజేపీలో ఉంటే అవుతాడా? మరి బీజేపీలో ఉంటే అవుతాడు. ఓకే. బీజేపీని విడిచిపెట్టాడు ఆయన, బీజేపీనే అవుతాడు. కానీ బీజేపీలో ఇన్ని కొట్లాటలు జరుగుతున్నాయి అంటే, ఎన్ని కొట్లాటలు జరిగినా ఇప్పుడు టీఆర్ఎస్ రేపు మన మన ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కలిసి 4 కలిసి ఫామ్ చేస్తాయి. ఓకే. అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నా. బీజేపీ పార్టీ రైట్ భావజాలాలు ఉన్నది. సో ఈటెల గారికి ఏమో లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఏదో విధంగా బీజేపీలోకి అయితే పోయారు. సో ఆయనను అంటే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ బీజేపీ వాళ్ళు ఇస్తారా అనేది? మా వాజ్పేయి గారు కూడా ఎస్ఎఫ్ఐ. ఓకే. స్వర్గీయ వాజ్పేయి గారు కూడా ఎస్ఎఫ్ఐలు. ఆయన స్టూడెంట్ లైఫ్లో ఎస్ఎఫ్ఐ. ఆయన ప్రధానమంత్రి, అందరు మెచ్చిన ప్రధానమంత్రి, అందరు మెచ్చిన ప్రతిపక్ష నాయకుడు. పివి నరసింహారావు జెనీవా మహాసభకు పంపినటువంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు అవుతారు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ గారిని సీఎంగా, తెలంగాణ సీఎంగా చూడొచ్చా? నేను గౌరవప్రదమైన ముగింపు కావాలని కోరుకుంటాను, కానీ ఆయన ముఖ్యమంత్రి కాడు ఇక. ఓకే. ఈ ముఖ్యమంత్రి కంటే కూడా నాకున్న చనువుతోటి ఆయన గౌరవప్రదమైన ముగింపు కోరుకుంటాను నేను. ఈ ముఖ్యమంత్రికి ఆయనకి లెక్క కాదు, ఒక ముగింపు, మంచి ముగింపు ఉండాలి. ఓకే. అంటే ఇంతగానో మాట్లాడారు కాబట్టి ఒకటే నేను కోరుకునేది, ఒక్కవేళ ఈ వీడియో కేసీఆర్ వరకు వెళ్తే సో ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అన్నా, ఇప్పటికైనా ఎవడైనా శ్వాస తీసుకునే మనిషి 100 ఏళ్ళే బతుకుతాడు. ఋషులు యోగులు వీళ్ళందరూ ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు.
నేను ఆయనకి కాదు వెంకయ్య నాయుడుకి కూడా చెప్తాను. హ్మ్. ఈ ఇద్దరు కూడా చేసిన పొరపాట్లను ప్రపంచానికి చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ఏమైనా పొరపాటు చేస్తే శేష జీవితంలో అందరం చెప్పిపోవాలి. మీరేమైనా సంపాదిస్తే, అదనంగా సంపాదిస్తే పేద పిల్లలకు ట్రస్ట్గా చేసి ఇవ్వాలి అనేది నా కోరిక. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇంకా మాట్లాడాలని ఉంది, టైం లేదనుకుంటాం, మళ్ళీ ఇంకోసారి మనం ప్లాన్ చేద్దాం. సో అంటే ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. రైట్.